మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లాధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ మరియు తన కుమారుడి పుట్టినరోజును కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఈ క్యాతంపల్లి రామకృష్ణాపూర్ SHO వివేక్ తొత్తు నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసిందట. ఎవడిచ్చిందా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్న రామకృష్ణాపూర్ SIని. సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి, సోదా చేయడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చిండు? మీ అయ్యే జాగిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇళ్ళకి వచ్చి మా ఇల్లు సెర్చ్ చేస్తారు. అంటే ఎంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు, మా మందమర్రి గాని, RKP గాని, చెన్నూరు గాని, ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టి వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25